సత్యబాబు గారు హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. సాల్వ్ అప్లై చేద్దానండి, సాల్వ్ అప్లై చేద్దానండి, సాల్వ్ చేద్దాండి అప్పుడే. రాజేంద్ర గారు, రాజేంద్ర గారు, రాజేంద్ర గారు ఒక స్టెప్ అండి. ఇక్కడ రాఘవేంద్ర గారి గురించి కూడా రెండు మాటలు. ఒకటి, రాఘవేంద్ర గారిని చూస్తే అపరారేమో సహజంగా ఆయన సినిమా కృష్ణ గారి అభిమాని. కృష్ణ గారి సినిమాలు యూనివర్సిటీ ఉన్నప్పుడు ఎలా క్లాసులు ఎగ్గొట్టి ఎలా వెళ్ళి కూడా అన్ని కూడా చూస్తున్నారు. రోజుల అబ్బాయికి ఆ కుటుంబ సభ్యులు కూడా తెలియదు, ఇవన్నీ మా రహస్యాలు. అయితే ఆయన జీవితంలో విజయనగరం గారు ఎలాగైతే సపోర్ట్ గా నిలబడిందో, అపరారు జీవితంలో రాఘవమ్మ ఆవిడ కూడా అంతే స్థాయిలో అన్ని రకాలు కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అపరారుని ఆవిడ చూసినప్పుడు కృష్ణ విజయనగరంలో జీవిత రాజశేఖర్ గుర్తొస్తారు నాకు ఇద్దరు. అంత అన్యోన్యంగా, అందువల్ల అంత మంచి కాంబినేషన్ అవుతుంది. ఈ కాంబినేషన్ పూర్తి స్థాయిలో శత వసంతాలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి. మా జీవనోపాధి ఇదేనే. మన ఎమ్మెల్యే ఆదర్శ శ్రీనివాస్ గారు, మన డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు, మొన్న మందగారు ఈవిడ చెప్పినప్పుడు మీరు బండి తయారు చేసి ఇస్తానన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజు మన మొన్న మందగారికి మరి ఈ వాహనాన్ని అంటే ఈ బండిని మరి ఇస్తున్నటువంటి మన ఆదరణ కుటుంబానికి మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. చెప్పమ్మా, ఆనందంతో పాటు రావడం. ఎలా ఉంది ఇప్పుడు బండి మీరు సంతోషంగా ఉన్నా? అలా నేను ఉన్నా, నాకు ఆవిడ కూడా ఉంది, డిప్యూటీ గారు ఉన్నారు, రామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఆ మాట చెప్పండి. సరే, మా కడలాకృష్ణ గారు కూడా థ్యాంక్స్ చెప్పు. ఎంతమంది నాయకులు వస్తారు, మాటలు చెప్తే నీటి మీద మోటార్లాగా వెళ్ళిపోతాయి. కానీ మన ఆదిరెడ్డి అప్పారావు గారి జన్మదిన సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు గారి గురించి రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజమహేంద్ర నగరానికి ఉద్యోగ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన మనసులో కొన్ని ఆలోచనలు, ఊహలు వచ్చాయి. వచ్చిన ప్రతి ఆలోచనని, ప్రతి ఊహని దానికి 10 రెట్లుగా సాధించి నిజ జీవితంలో హీరో అని చెప్పి అనిపించుకున్నటువంటి వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు. అప్పారావు గారి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఇదేదో నేను నోటి చివర మాటలతో చెప్పేది కాదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు. ఎందుకంటే అప్పారావు గారికి నాకు సహచర్యం, మేమిద్దరం ఆయన పార్టీ అధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శిగా చాలా సంవత్సరాలు చేశాం. అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మా భుజాల మీద వేసుకుని రాజమహేంద్ర నగరంలో విజయవంతం చేశాం. అదేవిధంగా 2006లో మహానాడు కూడా దాదాపుగా అంత పెద్ద కార్యక్రమాన్ని మేమిద్దరం భుజం మీద వేసి నడిపించిన రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి. అందువల్ల ఆ క్రమం, ఆ ప్రయాణంలో అప్పారావు ఆయన యొక్క జీవితానుభవాల్ని, జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనల్ని, పొందినటువంటి అవమానాల్ని, అదేవిధంగా ఆయన ఏర్పరచుకున్న లక్ష్యాల్ని, ఆ లక్ష్య సాధనకు ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రయాణాన్ని, ప్రణాళికల్ని అన్ని కూడా నాతో ఆయన పంచుకునేవాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేమిద్దరం అంత ఆత్మీయ మిత్రులు అని చెప్పి. కనుక
అప్పారావు గారి యొక్క ప్రయాణంలో, అప్పారావు యొక్క పురోగతిలో, అప్పారావు గారి యొక్క ప్రగతిలో ప్రతి మెట్టు కూడా ఆయన స్వార్జితం, ఆయన కష్టార్జితం. ఆయన త్యాగాన్ని చిందించి చందనంగా మలుచుకుని ఈ రోజు ఆ కుటుంబానికి కూడా ఉజ్వల భవిష్యత్తు ఇచ్చినటువంటి ఒక రూపశిల్పి ఆదిరెడ్డి అప్పారావు.